నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల హెచ్ఎం అబ్దుల్ హజీ విద్యార్థులతో తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో పీడీఎస్యూ విద్యార్థి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. సదరు హెడ్ మాస్టర్పై చర్యలు తీసుకోవాలని డీఈఓకు వినతి పత్రం అందజేశారు. విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించకుండా విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయించడం దారుణమన్నారు పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు ఎస్కే అషూర్. మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉందన్నారు. మెనూ అసలు పాటించడం లేదని మండిపడ్డారు. విద్యార్థుల తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించినందుకు హెడ్ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చైర్మన్ గా ఉన్నారు కానీ తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఇప్పటివరకు బస్సులు లేకపోవడం బాధాకరమండి. తొందర ఎమ్మెల్యే గారు స్పందించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ విశ్వవిద్యాలయానికి రవాణా సౌకర్యం కల్పించాలి. ఇవాళ ఎక్కడెక్కడ నుండి విద్యార్థులు వస్తున్న పరిస్థితి ఉంది. వాళ్లకు బస్ సౌకర్యం లేకపోవడం వల్ల ఇవాళ విద్యార్థులు కావచ్చు వారి తల్లిదండ్రులు ఇవాళ తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఏదైతే తెలంగాణ విశ్వవిద్యాలయానికి వెంటనే బస్ సౌకర్యాలను కల్పించాలని కామారెడ్డి నుండి దాంతోపాటుగా నిజామాబాద్ బస్సులు కల్పించాలని చెప్పి మేము వారిని కోరడం జరుగుతుంది. వెంటనే తెలంగాణ విశ్వవిద్యాలయానికి రవాణా సౌకర్యం కల్పించాలి. క్యాంటీన్ తొందరగా యూనివర్సిటీ అధికారులు ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలను పెంచాలి. పెంచకపోవడం వల్ల విద్యార్థులపైన అధిక భారాలు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి